ప్రైజ్ లాటండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగాలని సిస్టర్ ప్రార్థన చేస్తుంది. ఈరోజు మొదటి పేతురు పత్రిక 3:13లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మంచి విషయములలో ఆసక్తి గల వారైతే మీకు ఆడిసేవాడు ఎవడో. మనము ఎవరి యందు ఆసక్తి కలిగి ఉండాలంటే దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనకు హాని చేసేవాడు ఎవడో కూడా ఉండడు. హాని చేయాలనుకున్నా కానీ దేవుడు ఆ యొక్క హాని చేసేవాడిని వెనక్కి తిప్పేస్తాడు. మీకు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమలో పడినను మీరు ధన్యులు. ఒకవేళ మనము ఆయన యొక్క దేవుని చిత్తానికి లోబడి మనము ఉన్నప్పుడు మరి ఆ యొక్క పనిలో మనము నిందలు పడినప్పుడు మరి శ్రమలు పడినప్పుడు మనము ధన్యులమని వాక్యము సెలవిస్తుంది. మరి మీరు ఒకవేళ నీతిని నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. కానీ మరి మీరు బెదిరింపునకు భయపడకూడి, కలవరపడకూడి. మనము వారు బెదిరించినా ఏం చేసినా కానీ మనము కలవరపడొద్దు. ఇంకేంటి, భయపడొద్దు. అయితే ఎందుకు భయపడకూడదంటే మన పట్ల దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, మన వెనక ముందు ఆయన కాపుదల ఉంది కాబట్టి మనము భయపడకూడదు. అదేవిధంగా మరి యొక్క ఆకలి దప్పుల కొరకు మనము ఆకలి దప్పుల కొరకు మరి మనము ఉన్నప్పుడు మనము కూడా ధన్యులమని సెలవిస్తుంది. మనము ఏం చేస్తామంటే 3:14లో మానవుడు వ్యర్థమైన వాటి కొరకు వృధాగా సమయాన్ని వేస్ట్ చేసుకుంటాము కదా. వృధాగా సమయాన్ని వేస్ట్ చేసుకుంటాము. అయితే అశాశ్వతమైన వాటి గురించి మనం ఆలోచిస్తూ ఆ సమయాన్ని మరి జీవితాంతం కూడా మరి నాశనం చేసుకుంటాం. అలా కాదు, మరి మనము దేవుడి గురించి మరి యొక్క సమయాన్ని ఇక్కడ 13లో అంటున్నాడు కదా, మరి మీరు మంచి విషయములలో ఆసక్తి గల వారైతే మీకు హాని ఏమీ చేయదు. మనము మరి ఆస్తుల కొరకు డబ్బు కొరకు ఆసక్తిగా ఉండకూడదు. కానీ దేవుడి పనిలో ఆసక్తిగా ఉన్నప్పుడు మనకి దేవుడు మేలు చేస్తాడు. అదేవిధంగా మనము దేవుడి కొరకు ఆకలి దప్పుకున్నప్పుడు మనం ధన్యులం అంటున్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 5:10లో మరి నీతి కొరకు ఆకలి దప్పగలిగిన వారు మరి ధన్యులము, మరి వారి భాగ్యము ఎంతో గొప్పదంట. ఆయన నామ నిమిత్తము మరి మనము శ్రమ పడినప్పుడు దుఃఖపడినప్పుడు ఆ దుఃఖము నిందలో భరించిన ఎడల అది దేవుని దృష్టికి గొప్ప ఆశీర్వాదం. దేవుని దృష్టిలో మనము గొప్ప ఆశీర్వాదాలు తెచ్చుకునే వారంగా ఉంటామంట. అంతేగాని ఇతరులకు మేలు చేసేవారుగా కూడా మనము ఉండాలంట. మరొక విధంగా చెప్పినట్లయితే మరి క్రీస్తు నామమందు మనము గొప్ప ఫలమును పొందుతామంట. క్రీస్తు మరి 1 పేతురు 2:19-20లో క్రీస్తు నామము మరి గురించి మనము నిందలు కలిగినప్పుడు మనకు మహిమ కలుగుతుందంట దేవుని పట్ల మనము నిందలు పడితే మనం జీవిస్తే మరి ఆ నిందలు మనకి ఆశీర్వాదాలుగా పడతాయని మరి వాక్య సెలవిస్తుంది. అదేవిధంగా మోషే కూడా ఎబ్రీ పత్రిక 11:14లో చెప్తున్నాడు. ఏమనంటే, మోషే పెద్దవాడైనప్పుడు మరి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మరి క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు పట్ల గొప్ప నింద భాగ్యమని ఎంచుకొని అల్పకాల భోగములకు లోపడలేదు. కానీ అల్పకాల భోగములకు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పడుట మరి గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ పడుట గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నాడు. మనము కూడా దేవుని పనిలో మనము నిమగ్నం అయినప్పుడు నిందలు రావచ్చు. మరి నేను ఒక ఆఫీసులోకి నేను లేడీకి వాక్యం చెప్తున్నప్పుడు అలా హస్బెండ్ మరి ఆవిడ ఎదురు పెట్టుకొచ్చి తలుపులు వేసుకుని మరి ఇద్దరం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ గారు వచ్చి ఎక్కడ కొట్టేస్తారో ఎక్కడ మరి గొడవ పెడతారని భయపడుతూ ఉండేది. ప్రార్థన యువతలో బయటకు వచ్చేలాగా తలుపు తీసుకుని మాకు బ్లౌజులన్నీ తడిసిపోయాయి అన్నమాట. గట్టిగా కంచెలు కొట్టకలేదు, గట్టిగా ప్రార్థన చేయటలేదు. అయితే మరి ఒకరోజు నేను ప్రార్థనకు వస్తున్నాను, వాళ్ళ అమ్మగారికి వాక్యం చెప్తున్నాను. పిల్లలు ఆ బ్రదర్తో చెప్పినప్పుడు ఆ బ్రదర్ నన్ను కొడతాకు వచ్చారు, కారు వేసుకొచ్చి
మరి ఇంకా నా మీద క్యాండర్ ఇచ్చి మూస్తారు నా ముఖం మీద. ఎందుకు? మరి వాళ్ళ భార్యకి నేను వాక్యం చెప్తున్నానని పిల్లలు చెప్పారు కాబట్టి మరి నా మీదకి వచ్చినప్పుడు నేను ఏసు రక్తం చేయని చెప్పుకున్నాను. అదే ముఖం మీద క్యాండర్ చూసినప్పుడు దేవుడు ఆయన మీద ఉమ్ములు మరి ఆయన పడే శ్రమ నాకు జ్ఞాపకం వచ్చి మళ్ళా అదంతా శుభ్రంగా పడుకొని మళ్ళీ సండే ఆరాధనకి వెళ్ళాను. అయితే ఈ రోజున ఆ నింద, ఆ బాధ, వేదన పడినా మరి ఫలానికి దేవుడు ఈరోజు ఆ బ్రదర్ని మార్చాడు, బాప్టిజం ఇచ్చుకున్నాడు. కుటుంబం యావత్తు కూడా ఈ రోజున మరి కింగ్స్ టెంపుల్కి మరి చర్చికి వెళ్తున్నారండి. ఎందుకంటే క్రీస్తు నిమిత్తమే మనకు ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొడతారు, తిడతారు, ఉమ్ములు వస్తారు. అయినప్పటికీ మనము మరి సహించుకుని ఉన్నప్పుడు మరి దేవుడికి మహిమ కలుగుతుంది, మనము ధన్యులము. ఇలాంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి కలగాలని క్రీస్తు నిమిత్తమై శ్రమలు వస్తే వెనక్కి తిరగొద్దు, మరి విశ్వాసంలో ముందుకు సాగాలి. మోషే ఐగుప్తు ధర్మ కంటే దేవుడు ప్రజలతో కష్టపడుట, శ్రమపడుట గొప్పదని ఎంచుకున్నాడు. కాబట్టి మనము ఆ రీతిగా ఉందామండి. వాక్యం దేవుడు దీవించుగాక. ఆమె మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకు అందరికీ ప్రైజ్.